హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ఈపీఎఫ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాము. మన యొక్క యూఎన్ఏ నెంబర్ యాక్టివేషన్ చేసుకోవడానికి నేమ్ కానీ ఏమైనా మిస్ మ్యాచ్ అవుతున్నట్లయితే వాటి గురించి నేనైతే ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని గురించి మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక మెయిన్గా మనం ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకేంటంటే ఈ యొక్క ఈపీఎఫ్ అనేది బ్యాంక్ యాప్లో అయితే మనమైతే యూఎన్ఏ నెంబర్ ఇవన్నీ యాక్టివేషన్ చేసుకొని మనమైతే ఇంతకుముందు వాడుతూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే యాక్టివేషన్కి సంబంధించి మనకి ఏంటంటే 3 కొత్త ఫీచర్స్ అయితే తీసుకురావడం జరిగింది బ్యాంక్ యాప్ ద్వారా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ఇంతకుముందు యాక్టివేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఉండేది. మన యొక్క డీటెయిల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఆధార్ టు అలాగే ఈపీఎఫ్కు సంబంధించిన డేటాలో మనకు యొక్క డీటెయిల్స్ మ్యాచ్ అయితేనే మనకు యొక్క యూఎన్ఏ నెంబర్ అనేది యాక్టివేషన్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు అలా కాకుండా మనం ఏంటంటే మన యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం ఏంటంటే మన యొక్క యూఎన్ఏ నెంబర్ని యాక్టివేషన్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి యొక్క మొబైల్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మొబైల్ కంపల్సరీ మనకేంటంటే యొక్క డెస్క్టాప్ సైట్లో అయితే ప్రజెంట్ అయితే అది మనకైతే అవైలబుల్ లేదు. ఎందుకంటే ఫేస్ అథెంటికేషన్ చేయాలి కాబట్టి కెమెరా ఉండాలి కాబట్టి మనకి ఏంటంటే ఇది ఓన్లీ యూమ్యాంగ్ యాప్లో మనకు మొబైల్ ఆండ్రాయిడ్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొత్తగా మనకి మొబైల్ ఓపెన్ చేసినట్లు మీకు యూఎన్ సర్వీస్ త్రూ ఫేస్ అథెంటికేషన్ అని మనకైతే మొబైల్ అయితే చూపడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ చూసుకున్నట్లయితే మనకు 3 కొత్త ఫీచర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. యూఎన్ఏ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్, యూఎన్ఏ యాక్టివేషన్, ఫేస్ అథెంటికేషన్ ఆఫ్ ఆల్రెడీ యాక్టివేషన్. మనం ఏంటంటే ఇక్కడ మనకి ఫేస్ ద్వారా మనం ఏంటంటే మన యొక్క యూఎన్ఏ నెంబర్ని మనమే జనరేట్ చేసుకోవచ్చు, అలాగే యాక్టివేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీ వాళ్ళ యూఎన్ఏ నెంబర్ని అలాట్మెంట్ మనకి చేసినట్లయితే మనం ఈ యొక్క ఈ యూమ్యాంగ్ యాప్ ద్వారా మనం యాక్టివేషన్ కూడా మనం అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం ఏంటంటే ఈ యొక్క యాప్ లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది యూమ్యాంగ్ యాప్. దాని తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఏ సర్వీస్ కావాలో దాన్ని ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. దానికంటే ముందు మీరు యొక్క ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ని కూడా మీరైతే ఇన్స్టాల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కంపల్సరీగా ఇన్స్టాల్ అయితే మీ యొక్క మొబైల్ ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. దాని ద్వారా మన యొక్క ఫేస్ని గుర్తించడం అయితే జరుగుతుంది ఆధారు. అది మీరు ఇన్స్టాల్ చేసి మీరు ఇక్కడ మీకు కావాల్సిన సర్వీస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ అథెంటికేషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మన యొక్క ఫేస్ అథెంటికేషన్ అయిన వెంటనే మనకి ఏంటంటే మన యొక్క యూఎన్ఏ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి మనం సబ్మిట్ చేసినట్లయితే మనకు మన యొక్క మొబైల్కి ఈ యొక్క యాక్టివేషన్ చేసినట్లయితే మన మొబైల్కి ఒక టెంపరరీ పాస్వర్డ్ మన యూఎన్ఏ నెంబరు రావడం అయితే జరుగుతుంది. మీరు అందులో అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే యాక్టివేషనే కాకుండా మనకు మన యొక్క ఆధార్లో నేమ్ ఒకలాగా మన యొక్క యూఎన్ఏ నెంబర్ యూఎన్ఏ పోర్టల్లో నేమ్ ఒకలాగా ఉన్నా లేదా డేట్ ఆఫ్ బర్త్ వేరేలాగా ఉన్నా కూడా మనం ఏంటంటే ఈ యొక్క యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. అది కూడా సేమ్ అలాగే అయితే చేసుకోవచ్చు. మన యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇది కూడా ఇందులో మనం అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఇది కూడా యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీకైతే ఇందులో మీరైతే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మన యొక్క యూఎన్ఏ నెంబరు డీయాక్టివేషన్ కానీ డీఫేజ్ కానీ వాడుకుంటా అలాగే ఉన్న పాస్వర్డ్ చేంజ్ చేయలేకపోతున్నా కూడా మనం అయితే ఇందులో అయితే చేసుకోవచ్చు. అది వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ ఆల్రెడీ యాక్టివ్లో ఉన్న యూఎన్ఏ నెంబర్లో కూడా మనం ఏంటంటే ఇది ఉపయోగించి మనం మన యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కానీ మన యొక్క అకౌంట్ని యాక్టివ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అలా చేసుకొని మనం మన యొక్క లాగిన్ అయితే వెంటనే మీరైతే వెళ్ళి లాగిన్ చూసినట్లయితే మనకైతే అకౌంట్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక మీదట బ్యాంక్ సర్వీసెస్ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి మనకి ఏంటంటే ఈపీఎఫ్ అనేది యాప్ కూడా మనకైతే మొబైల్ యాప్ కూడా తీసుకురావచ్చనే అవగాహనలోనే ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ సర్వీస్ వస్తున్నాయి కాబట్టి మనకు ఈపీఎఫ్ యాప్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ సర్వీస్ వచ్చిన తర్వాత మనమే మన సొంతంగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మధ్యలో ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఈపీఎఫ్ మనమే పెట్టుకునే విధంగా మనమే యాక్టివేషన్ చేసుకొని ఎవరికి మన డేటా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే మన సొంతంగా చేసుకునే విధంగా ఫ్యూచర్లో ఈపీఎఫ్ అనేది తీసుకురావడం రాబోతుంది.
అలానే తీసుకువస్తుంది. ఎవరి సహాయం లేకుండా, మధ్యలో ఎవరు లేకుండా మనకేంటి మన యొక్క యూనియన్ యాక్టివేషన్ కానీ, విత్‌డ్రాయల్ కానీ ఇలా మనం సొంతంగా చేసుకునేటట్టు యాప్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మనకి యూనియనే. అలాగే మీరు ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరైతే వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి. నా దగ్గర అయితే ఎవరు లేరు ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో. మీ దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే నేమ్ మిస్ మ్యాచ్ అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకైతే వర్కౌట్ అవుతుంది. లేదా డీఫ్రీజ్ కానీ, డీయాక్టివేట్లు కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి మీ యొక్క అకౌంట్ని యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే అయితే వెళ్ళి ట్రై చేయండి. ఈపీఎఫ్ఓ అయితే మనకు ఈ యొక్క వెసులుబాటు అయితే ఇప్పుడు మ్యాంగో యాప్ ద్వారా మనకైతే కల్పించడం అయితే జరిగింది. దీన్ని అయితే అందరూ అయితే ఉపయోగించుకోండి. సరే కదా, అర్థమైంది కదా ఎలా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే మ్యాంగో యాప్ అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఏంటంటే ఆధార్ ఫేస్ ఆర్‌బీఐ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీకు కావాల్సిన సర్వీస్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫేస్ అథెంటికేషన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అడిగిన వెంటనే మీరైతే ఫేస్ అథెంటికేషన్ అయిన వెంటనే మీకు యూనియన్ నెంబరు, ఆధార్ నెంబర్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఏ సర్వీస్ చేసుకున్నారో ఆ సర్వీస్ అయితే సక్సెస్ఫుల్గా అవడం అయితే జరిగింది అనేసి రావడం అయితే జరిగింది. మీరు వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకైతే కరెక్ట్గా మీ యొక్క యూనియన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే మీకు మెసేజ్ వస్తుంది. లేదా మీరు ఈ యొక్క ఆల్రెడీ డీయాక్టివ్లో ఉన్న అకౌంట్ మీరు చేసుకున్నట్లు మీరైతే సైట్లోకి వెళ్ళి యూఎన్ఏ పోర్టల్లోకి వెళ్ళి మీరు లాగిన్ చేసినట్లయితే మీకైతే కరెక్ట్గా అర్థమవుతుంది అయిందా లేదనేది. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క మ్యాంగో యాప్లో మనకు ఇవి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఎవరికైనా ఆ వర్కింగ్లో రావట్లేదంటే అది ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. మీకు అది వెంటనే ఈ రోజు కాకుండా రేపైనా ట్రై చేయండి. మీకైతే అది కంపల్సరీగా అవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.